ట్రిప్లో డే 3. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ మ్యూజియంకి వెళ్తున్నాము. మేము 3 days సిటీ పాస్ తీసుకున్నాం అనమాట. 3 attractions వెళ్ళొచ్చు. ఫస్ట్ డే ఆర్కిటెక్చర్ రైడ్ తీసుకున్నాము. నిన్న వచ్చేసి మేము 360కి వెళ్ళాము. ఈరోజు వచ్చేసి ఫీల్డ్ మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. సో ఈ ఫీల్డ్ మ్యూజియంలో లార్జెస్ట్ టీరెక్స్ వాటి ఫాసిల్స్ అవన్నీ ఉంటాయంట. వినోద్కి అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. సో ఈరోజు వినోద్ కోసం అక్కడికి వెళ్తున్నాం. వినోద్, ఆర్ యూ ఎక్సైటెడ్? Yes, I'm very excited. Yeah. Museum campus. ఇక్కడే ఉంది మన ఫీల్డ్ మ్యూజియం. Yeah. ఈరోజు యాక్చువల్లీ టెంపరేచర్ మైనసెస్లో ఉంది అని అనుకున్నాము. ఫుల్ గ్లోవ్స్ అన్నీ కావాలేమో అని అనుకున్నాం, కానీ అంత అయితే అనిపించట్లేదు, బాగానే ఉంది. Yeah. సో లెఫ్ట్లోకి వెళ్తే షెడ్ అక్వేరియం, ఎడ్లర్ ప్లాంటోరియం అవన్నీ ఉన్నాయి. రైట్లో అయితే ఫీల్డ్ మ్యూజియం ఉందన్నమాట. సో ఇది ఫీల్డ్ మ్యూజియం మనం వెళ్ళబోతున్నాం. ఈతల వైపు ఇది ప్లాంటోరియం అనుకుంటా. యా, లెట్స్ గో. అసలు ముందు ఎప్పుడైనా మ్యూజియంస్కి వెళ్ళావా? ఒకసారి వెళ్ళాను బెంగళూరులో. ఓకే. నువ్వు? నేను వెళ్ళాను, హూస్టన్లో వెళ్ళాను ఒకసారి. ఎంటర్ అవ్వగానే మనకి ఒక పెద్ద పాటగో టైటాన్ ఫాజిల్ కనిపిస్తుంది. ఇవి పాటగో టైటాన్స్. వీటికి లాంగ్ నెక్, లాంగ్ టైల్ అండ్ హ్యూజ్ బాడీ ఉంటుంది. ఇవి వెజిటేరియన్స్ అనమాట, ప్లాంట్సే తింటాయి. ఈ లాంగ్ నెక్ ఏంటంటే ఆ ప్లాంట్స్ తినడానికి యూజ్ అవుతుందంట. ఇవి ఆల్మోస్ట్ 300 kgs ఆఫ్ ప్లాంట్స్ తింటాయంటే ఇవేవి చీవ్ చేయవు, డైరెక్ట్గా మింగేస్తాయి. వాటి గట్ బ్యాక్టీరియా ఆ ఫుడ్ అంతా బ్రేక్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి కనుక ఇప్పటికీ ప్రెజెంట్ డేస్లో ఉండుంటే మనకి ఎన్వైరన్మెంట్కి ఎలిఫెంట్స్ వల్ల ఎంత హెల్ప్ఫుల్ ఉంటుందో దానికన్నా ఎక్కువ హెల్ప్ఫుల్ ఉండేదంట. ఈ పాటగో టైటాన్స్ ఆర్ ద లార్జెస్ట్ యానిమల్స్ ఎవర్ టు హ్యావ్ వాక్డ్ ఆన్ ఎర్త్ అంట. ఒక్కొక్కటి 70 tons వరకు ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. 2010లో ఈ పాటగో టైటాన్స్ని ఫస్ట్ వాటి రిమైన్స్ని డిస్కవర్ చేశారంట. ఇది అసలు చాలా పెద్దది, ఒక 122 tons ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. అలాగే ఇది ఒక 32 meters లాంగ్ ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. దీని వెయిట్ ఈక్వల్స్ టు 10 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. అంత మ్యాసివ్ ఉంటుంది ఇది. సో ఇతను పేలియంటాలజిస్ట్ డియాగో పాల్. ఇందాక పాటగో టైటాన్ని చూపించాను కదా, దాని బోన్ అతను డిస్కవర్ చేశారు. ఆ బోన్ పక్కన అతను పిక్చర్ దిగారు. ఇక్కడ పక్కన సేమ్ అదే క్యాస్తో చేసిన బోన్ పెట్టారనమాట మనకి డిస్ప్లేలో. బేసికలీ మనకు అసలు ఆ బోన్ ఎంత ఉందో తెలియటానికి, బట్ ఇది రియల్ బోన్ అయితే కాదు. ఇంకా లోపల చాలా యానిమల్స్ డిస్ప్లే పెట్టారు. వాటి గురించి ఫన్ ఫ్యాక్ట్స్ అన్ని పక్కన రాసి ఉంచారు. అసలు ఎంత రియల్గా ఉన్నాయంటే ఇవి నిజంగా యానిమల్ అంటే నమ్మేయాలనిపిస్తుంది. దాని హార్న్స్ చూడు ఎంత పెద్ద ఉన్నాయి అసలు. పాపం ఇవి రోడ్ బ్యాగ్ వస్తే మనం కొంచెం చూసకుండా గుద్దేస్తూ ఉంటాం. మన కార్కే ప్రాబ్లం అవుతుంది. సో మొత్తం డియర్స్, మూవ్స్ అన్ని డిఫరెంట్. అసలు ఎంత మాసివ్ ఉందో బేర్ నించుంటే. నీ హైట్ ఎంత? చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, డైరెక్ట్గా చూడాల్సినవి ఇవన్నీ. Tappers. చాలా కొన్నిసార్లు గ్రూప్గా తినడానికి వెళ్తాయి. సో బేసికలీ ఈ ఫాసిల్స్ వాళ్ళు మొత్తం 50 years బ్యాక్ నుంచి మొత్తం గ్యాదర్ చేశారనమాట. అండ్ బేసికలీ ఏంటంటే ఎండేంజర్ కానీ ఎక్స్టెంట్ అయిపోయిన యానిమల్స్ని ఎక్కువ చూపించడానికి ట్రై చేశారు. Brown zebras. Elephant, like a fossil.
మీరు మా అట్లాంటా వ్లాగ్ చూస్తుంటే అక్వేరియంలో మీకు బెలుగా వేల్స్ చూపించాం కదా, దాని ఫాజిల్ అనమాట. ఇవి బెలుగా వేల్స్ యొక్క ఫాజిల్స్. నెక్స్ట్ బ్యాట్స్ని చూసాము. అసలు ఇది చూడండి ఎంత స్కేరీగా ఉందో చూడడానికి. ఈ బ్యాట్స్కి యాక్చువల్లీ కళ్ళు కనిపించవు తెలుసా. ఇవి మన మాటలు, మన ఎకో బట్టి మూవ్ అవుతూ ఉంటాయి. నాకు ఇవి చూస్తే చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో బ్యాట్స్ వచ్చాయన్నమాట. ఒక బ్యాట్ మా క్లాస్ రూమ్లోకి వచ్చింది. మా ఫ్రెండ్ని తల మీద కొట్టింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. తనకి రెడ్ కలర్లో ఒక పెద్ద బంప్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి తీసుకెళ్ళమని చెప్పారు హాస్పిటల్కి. నాకు ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి బ్యాట్స్ అంటే బీభత్సమైన భయం. హ్యూమన్ ఎవల్యూషన్ ఇది. చింపాంజీస్ నుంచి మ్యాన్. నువ్వేంటి మరి ఇక్కడ ఉన్నావు? అరే నీ అద్దంలో ఫేస్ చూసుకున్నాను అనుకుంటున్నట్టున్నాను. లేదు మ్యాంట్లెడ్ గ్రేజా ఎక్కువ ఆఫ్రికాలో ఉంటారు. సీరియస్లీ ఫన్నీగా పెట్టాడు ఇది. దిబా ట్యాంక్ అంటారు. క్రాబ్ తింటావా, లాబ్స్టర్ తింటావా? నువ్వు తింటావు కదా, తిని ఎప్పుడు చూసాక ఎట్లా తింటావు చూస్తావు. నేను క్రాబ్స్, లాబ్స్టర్స్ తినేస్తాను. బటర్ఫ్లై, ఆ మోర్ఫో బటర్ఫ్లై ఎంత బాగుందో, చాలా ఏంజలిక్ ఉంది. ఇదివరకు చిన్నప్పుడు చూసాను నేను బ్లాక్ మీద గ్రీన్ స్పాట్స్ బటర్ఫ్లైస్. Down to see the mummy of a person buried at least 2000 years ago after the tomb was built. మనకి ఇక్కడ మమ్మిఫికేషన్ ప్రాసెస్ చూపించారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ని రిమూవ్ చేయడం. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్లో ఫస్ట్ చిన్న ఇన్సెషన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఇంటెస్టైన్స్, లంగ్స్, స్టమక్ని రిమూవ్ చేసేవాళ్ళు. ఆ బాడీ క్యావిటీని స్ట్రాతో కానీ లెనిన్తో కానీ స్టఫ్ చేసేవాళ్ళు, సో దాట్ బాడీ షేప్ని రీటైన్ అయి ఉంటుందని. సెకండ్ స్టెప్ ఏంటంటే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ కాంబినేషన్ని బాడీ మీద వేసేవాళ్ళనమాట. ఇది వాటర్ని అంతటినీ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయని నమ్మేవాళ్ళు. ఈ సొల్యూషన్లో బాడీని 40 days డ్రై చేసేవాళ్ళు. ఇంకొక స్టెప్ వచ్చేసి లాస్ట్లో బ్యాండేజింగ్. సో ఆర్గన్స్ ఏవైతే రిమూవ్ చేస్తారో అవన్నీ సెపరేట్గా ర్యాప్ చేస్తారు.
సో ఈ స్టెప్లో ఏంటంటే లైక్ వాష్ చేస్తారు, ఆయిలింగ్ చేస్తారు, అండ్ బాడీని కూడా కొంచెం స్టఫ్ చేస్తారు ఏదైనా కావాలి అంటే. అండ్ ఈచ్ ఫింగర్ అండ్ టోని సెపరేట్గా ర్యాప్ చేస్తారు. ఇలా లెనిన్ క్లాత్స్ యూస్ చేస్తారు ఆ ర్యాప్ చేయడానికి. ఫింగర్ ఆర్గన్స్ని కూడా సెపరేట్గా ర్యాప్ చేసి విడిగా స్టోర్ చేస్తారంట. స్పెషల్ జార్స్, కెనోపిక్ జార్స్ అని ఉంటాయి, ఆ జార్స్లో స్టోర్ చేస్తారు. లాస్ట్ స్టెప్ ర్యాప్ చేసిన తర్వాత వచ్చేది బరియల్. ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని పిలుస్తారు. దెల్ మోర్న్ అబౌట్ ద డెత్ ఆఫ్ ద బాడీ. ఆర్గన్స్ని కూడా విడిగా తీసి లైక్ లెనిన్లో చుడతారని చెప్పాం కదా, వాటిని కూడా మమ్మిఫై చేస్తారు బాడీతో పాటు. India honors cat goddess Pillini. Goddess per Bastion. Okay. The dead king hunts and eats the gods. ఇది ఎప్పుడుదో బోట్ అసలు ప్రిజర్వ్ చేశారు అలాగా. Oh, this boat may have carried the resurrected pharaoh on his godly journeys. Oh, wow. ఇంతగా చెప్పాడు కదా బోట్లో పంపిస్తా అని చెప్పి అన్నీ అయిపోయింది కదా, అది ఈ బోట్ అయింది. సో నా వెనకాల షెడ్ అక్వేరియం ఉంది అండ్ దట్ సైడ్ వచ్చేసి ఫీల్డ్ మ్యూజియం. ఆ రెండింటికి బయటకు వస్తే మనకి వ్యూ ఉంటుంది. సో ఇక్కడ చూడడానికి మనం కూడా చేయొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. సో మేమైతే షికాగో 4 days ట్రిప్కి వచ్చాము. మీరు ఈజీగా 4 days ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి చూడాల్సినవి. మేమైతే ఈసారి మొత్తం ఎల్స్లో, బస్సెస్లో, వీటిల్లోనే ఎక్కువ ట్రావెల్ చేసాము. మేము సౌత్ లూప్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ అట్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో, బీన్ కానీ, ఇలాంటి షెడ్ అక్వేరియం ఆర్ ఫీల్డ్ మ్యూజియం, గ్రాండ్ పార్క్, నెక్స్ట్ రివర్ వాక్, ఆర్కిటెక్చర్ రైడ్స్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్సే, బట్ మనం బస్సెస్ కూడా తీసుకోవచ్చు. 3, 8, 146 ఇవన్నీ చాలా యాక్సెసిబుల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. అండ్ మనం ఎయిర్పోర్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు ట్రైన్ ఇక్కడ సౌత్ లూప్ రావడానికి. 2 trains మారాల్సి వస్తుంది. ఒకటి బ్లూ లైన్ తీసుకుని అక్కడ వరకు, మధ్యలో దిగి అక్కడ నుంచి ఆరెంజ్ లైన్ తీసుకోవాలన్నమాట. సో నాకు తెలిసి ఒక 30-35 minutes పట్టింది మాకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. సో ఫస్ట్ డే వచ్చేసి మేము వచ్చినప్పటికి మధ్యాహ్నం అయింది. కాస్త ఇక్కడ డీప్ డిష్ పిజ్జా బాగా ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్ళి డీప్ డిష్ పిజ్జా ట్రై చేసి అక్కడ నుంచి రివర్ వాక్కి వెళ్ళాము. సో రివర్ వాక్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము ఆర్కిటెక్చర్ రైడ్ వెళ్ళామన్నమాట. ఆ తర్వాత డెవాన్ స్ట్రీట్, అక్కడంతా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ప్లేసెస్, షాపింగ్ ప్లేసెస్ అవన్నీ ఉంటాయి. అదొకటి ప్లాన్ చేయొచ్చు మీరు. బీన్ ఉంటుంది, గ్రాండ్ పార్క్ ఉంటుంది. గ్రాండ్ పార్క్లో కాస్త వాక్ చేసి మీకు కిడ్స్ ఉంటే షెడ్ అక్వేరియం కానీ, ఫీల్డ్ మ్యూజియం కానీ వీటికి తీసుకురావచ్చు. సో ఈ షెడ్ అక్వేరియంకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉంది. కాస్త రివర్ని, స్కై స్క్రేపర్స్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావచ్చు. మీరు ఒక వాక్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నేవీ పియర్, అక్కడికి కూడా వెళ్ళచ్చు. అదంతా కూడా మంచి హ్యాపెనింగ్గా ఉంటుంది ప్లేస్. ప్రస్తుతం బీన్ వచ్చేసి క్లోజ్లో ఉంది, మీరు దగ్గర వరకు వెళ్ళలేరు. సమ్మర్లో ఓపెన్ అవుతుంది. అండ్ మల్టిపుల్ ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఇలాగ బీన్ దగ్గర, గ్రాండ్ పార్క్ దగ్గర. సో న్యూటెల్లా ఫ్యాక్టరీ ఒకటి వెళ్ళచ్చు. ఇక్కడ ప్యారిస్ బొగే అని ఒక పేస్ట్రీస్ ఉండే ప్లేస్ ఉంది. అక్కడ న్యూటెల్లా ఫిల్డ్ క్రోసాంట్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఆర్ట్ ఆఫ్ దోసెస్ అనే ప్లేస్ కూడా బాగుంటుందంట, బట్ అది వీకెండ్స్లో క్లోజ్ ఉంటుంది, వీక్ డేస్ మాత్రం వెళ్ళగలుగుతారు. సో అది మేము ట్రై చేయలేదు. సో బేసికలీ ఈ సిటీని అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉంది. సో పేరెంట్స్ వచ్చినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆర్కిటెక్చర్స్ కానీ, పార్క్స్ కానీ ఏమన్నా. పిల్లలకు కూడా చాలా అక్వేరియం అని చెప్పి, నేవీ పియర్ అని చెప్పి, ఫీల్డ్ మ్యూజియంస్ అని చెప్పి చాలా మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి. నీ షికాగోలో ది బెస్ట్ ప్లేస్ ఏంటి? నాకు నేను చేసింది అయితే రివర్ వాక్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డెవాన్ స్ట్రీట్ వెళ్ళడం చాలా బాగా అనిపించింది. బేసికలీ ప్రతిదీ బాగుంది. ఫుడ్
లైక్ డెవాన్ అవెన్యూలోనే కాదు, నాపావిల్లో కూడా ఇక్కడ మంచి ఇండియన్ జాయింట్స్ ఉంటాయంట. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు ఇక్కడికి వస్తే, ఒకవేళ ఫుడ్ లవర్స్ అయితే కనుక. సో ఇప్పుడైతే బీన్ చూడ్డానికి వెళ్దాము. మేము బీన్ దగ్గరికి వచ్చాము, షికాగో ఫేమస్ కల్చర్. సో బేసికలీ ఇప్పుడు క్లోజ్డ్ అనమాట, సమ్మర్ టైంలో మాత్రమే, ఐ మీన్ స్ప్రింగ్ నుంచి ఓపెన్ చేస్తారంట. అసలు నేనైతే చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను, కానీ రియల్గా చూస్తే అది అంత పెద్దగా అనిపించట్లేదు. నేను చాలా 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 పెద్దగా ఉంటుంది అనుకున్నాను యాక్చువల్లీ. సో సిటీ రిఫ్లెక్షన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. మేము మార్నింగ్ టైం, ఈవినింగ్, నైట్ అలా పాస్ అవుతూ ఉన్నాం చాలాసార్లు బీన్ ముందు నుంచి. సో 3 సార్లు చూసినప్పుడు నీకు రిఫ్లెక్షన్ సిటీది ఎప్పుడు బాగా అనిపించింది? నైట్ లైట్స్తో బాగున్నట్టు అనిపించింది. యా, నాకు కూడా నైట్ లైట్స్తో బాగుంది. అండ్ ఆల్సో మార్నింగ్ బాగా సన్నీగా ఉన్నప్పుడు కూడా రిఫ్లెక్షన్ బాగుంది. మిలీనియం పార్క్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్లీ అక్కడ వాటర్ డిస్ప్లే ఉండేది, ఎదురుకొదురు టవర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చెట్లు అయితే వచ్చాయి, అంత కనిపించకపోవచ్చు. అందులో వాటర్ ఒక టవర్ నుంచి ఒక టవర్ మీద పడుతుంది. బట్ ప్రస్తుతం ఆన్ చేయలేదు, అది కూడా లైక్ స్ప్రింగ్ తర్వాత నుంచి చేస్తారు. అక్కడ నుంచి బీన్ ఉంది కదా, యా అక్కడ బీన్ ఉంది, బట్ క్లోజ్డ్. ఏదో ఇట్ లుక్స్ లైక్ ఏ ఆడిటోరియం అంటే గ్రౌండ్. సమ్మర్ టైంలో యాక్చువల్లీ ఇక్కడ కాన్సర్ట్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. లైక్ బ్యాండ్స్ వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. సో అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. యా, అండ్ వాకింగ్ ట్రైల్ కూడా ఉంది చుట్టూరు. వాకింగ్ ట్రైల్ చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ఉంది. శివరా మనం మార్నింగ్ వెళ్ళాం కదా, అండ్ బేసికలీ మన రివర్ వాక్కి దగ్గరలోనే ఉంది, పక్కనే ఉంది. యా, ఆ అక్వేరియం నుంచి బ్యాక్ సైడ్ మొత్తం అంతా వాకింగ్ ఉంది. గ్రాండ్ పార్క్ నుంచి ఆ వెనకాలంతా ఒక చిన్న ట్రైల్ ఉంది ఇక్కడ వరకు కూడా. నైస్ కనెక్షన్ మొత్తం. వాడి నోట్లో నుంచి ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ బయటికి పడుతుంది. సేమ్ కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు, సేమ్ దానికి ఆపోజిట్లో ఇటువైపు ఇక్కడ కూడా. యా, వీళ్ళ నోట్లో నుంచి అలా బయటికి పడుతుంటుంది అన్నమాట వాటర్. ప్రస్తుతం అయితే ఆన్లో లేదు. సో దీంతో మా షికాగో ట్రిప్ మీకు అంతా చూపించేశాను. ప్రీవియస్ పార్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.